నమస్తే అండి అందరికీ. ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో విద్యాశాఖ కొన్ని మార్పులు చేయడం జరిగింది. అంటే ఉన్నటువంటి మార్పుల్ని ఇంకా కొంచెం కఠినం చేయడం జరిగింది అంతే. ఏదైతే ఎగ్జామ్ జరిగేటప్పుడు పిల్లలకు చెప్తూ ఉంటాం, ఆ క్వశ్చన్ పేపర్ మారకుండా, ఆన్సర్ బుక్లెట్ మారకుండా మీ రిజిస్టర్ నెంబరు, అదే మీ హాల్ టికెట్ నెంబరు ఆ క్వశ్చన్ పేపర్ మీద వేసుకోండి అని చెప్తాం. కానీ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మీద కానీ మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్ మీద కానీ ఎటువంటి రిజిస్టర్ నెంబరు నోట్ చేయకూడదు. అలా నోట్ చేసినట్లయితే దాన్ని మాల్ ప్రాక్టీస్ కింద పరిగణించడం జరుగుతుంది. అలాగే మీకు ఇచ్చిన ఆన్సర్ బుక్లెట్లో వరుస సంఖ్య కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఒకవేళ ప్రతి పేజీ మీద నంబర్ లేనట్లయితే వెంటనే మీ ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్ళండి. అలాగే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ మీదా కాదా అనేది ఇచ్చిన వెంటనే ఒక్కసారి చెక్ చేసుకుని మీది కానట్లయితే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని చేంజ్ చేసుకోండి. కంగారు పడకుండా నిశితంగా పరిశీలించి ఎగ్జామినేషన్ రాయండి. ఆల్ ది బెస్ట్.